విశ్వోదయ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ 8.5 లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎక్కడ ఏమీ చేయాల, ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు. 2009లో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు. ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా అమ్మేదానికి వేలం పాటలు పెట్టారు. మరి పెట్టేవాళ్ళకన్నా తెలివి ఉండాలా, పాడినోళ్ళకన్నా ఉండాలా. ఏదో వచ్చేసిందని చెప్పి దోసుకునేదానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్లో ఉంది, ఇది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు సార్ ఆలోచించాలి. వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చూశారు. అయితే దీన్ని 2009లోనే అడ్డుకట్ట వేసి ఆపేశాం. మళ్ళా 2 రోజుల క్రితం వచ్చి గడ్డపాలు పెట్టి నడి సెంటర్లో మళ్ళీ దాన్ని మా ప్లాట్ ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది. మొన్న కూడా అడ్డుకట్ట వేసి తీసేయడం జరిగింది. ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం, మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్ముగా ఉండరు, మీరు బిల్డింగ్ కట్టా కానీ కూల్చేస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాట్ అయితే మీరు రండి, పక్కన ఎక్కడైనా ఇస్తాం. ఈ గ్రౌండ్లోనే ఒక వారగా ఇస్తాం, కానీ మధ్యలో ఇచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు. దీన్ని కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. కలెక్టర్ కూడా ఇచ్చే సమస్య లేదని కూడా నిన్నే చెప్పాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈసారి వచ్చిగానే నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది, ఎంతోమంది ఆడుకుంటారు. కాలేజీ ఉంది, కాలేజీ గ్రౌండ్ ఇది, అమ్మే హక్కు లేదు. గతంలో వాళ్ళు మరి కావాలని స్థానికులైతే ఆ పని చేయరు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు అమ్మాలని చెప్పని కూడా ప్రయత్నాలు చేశారు. ఆ 2009లో నేను అడ్డుకున్నాను కాబట్టి ఆగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునేదానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లే ఉండాలా. ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం, ఎక్కడైనా సైడ్ ఇస్తాం. కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మనం ఈ కార్యక్రమం గతంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి గతంలో శాంక్షన్ చేశాం. ఇక్కడ ఒకటి, బూస్ట్ ఒకటి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోరు. మళ్ళా ఈరోజు బూస్ట్ వాటి ₹1 ఇక్కడ ₹1 శాంక్షన్ చేసి ఈరోజు మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది ఒక కన్ను, అదేవిధంగా సంక్షేమం అనేది ఒక కన్ను. ఈ 2 కళ్ళతో జరిపించాల్సింది పోయి ఎంతసేపు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు. కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలని చెప్పనేసి ఏ రోజు అనుకున్నవాడు కాదు. రాష్ట్రంలో ఒకటే మన ముఖ్యమంత్రి కోరుకునేది, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం బాగుండాలి, యూత్ని మనం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.